తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కారంచేడు ఘటన జరిగినప్పుడు మాలలో అండగా ఉన్నారన్న సులోచన. బుద్ధ సేవాదల్ ఆధ్వర్యంలో అమలాపురంలో దుప్పట్లు పంపిణీ. ఈ దేశపు నేలపై సామాజిక ఉద్యమాలకు దళితులు తమ నెత్తుడితో అంకురార్పణ చేసిన ఘటన అగ్రకుల భూస్వాములు రక్షణానందం పొందిన రోజు అది. ఈ కారంచేడు ఘటన జరిగినప్పుడు మాల సామాజిక వర్గం వారు మాదిక సామాజిక వర్గం వారికి అండగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షి సులోచన తెలిపారు. పూటకోపేట నినాదంతో ఆకలితో ఉన్న మాకు కడుపు నింపారు. మాల సామాజిక వర్గం వారే మాపై ఎటువంటి దాడులు జరగకుండా కాపలా ఉన్నారని చెప్పారు. ఐకమత్యంతో కమ్మ సామాజిక వర్గం వారి దాడులను ఎదుర్కొన్నామన్నారు. మన ఎస్సీ వాళ్ళని కొట్టారు, మన వాళ్ళని కొట్టారు అని చెప్పేసి ఇంటికి ఒక గుప్పిడి బియ్యం వేసుకొని తీసుకొచ్చి అట్లాగే వండి పెట్టారు అన్నమాట. అప్పుడు అందరికి మా వాళ్ళు మనవాళ్ళు అట్లని చెప్పి అన్నం మాల వాళ్ళు అందరూ పూటకొక పేట నినాదంతో. ఇప్పుడు పూటకొక పేట అంటే ఇక్కడ జానిపేట, జయంతిపేట, మరీంపేట, శాంతినగర్ ఇట్లా పేటలు ఉన్నాయి అన్ని. అక్కడ అన్ని మాలలు ఉన్నారు, ఎక్కువ మాలలు ఉన్నారు. ఓకే. వాళ్ళు పూటకొక పేట అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అన్నాలు వండుకొచ్చి పెట్టారు మాకు ఇక్కడ. వాళ్ళు ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఉద్యమంలో ముందున్నారు ఇక్కడ వాళ్ళు ముందు నడిపించారు. లేకపోతే ఇక్కడ వాళ్ళు మేమందరం పండుకొని ఉంటే మా వాళ్ళందరూ పండుకొని ఉంటే వాళ్ళ చుట్టూ కర్రలు తీసుకుని కాపలా కాస్తారు. కారంచేడు కమ్మోళ్ళు వస్తారని మేము మీకు అండగా ఉన్నామని. మాలలు ఎట్లా కానీ చూడాలా? మీరు ఇట్లా చెప్తున్నారు, అక్కడ బయట ఆ సంఘటన జరిగినప్పుడమ్మా 85లో ఈ గొడవ జరిగినప్పుడు వాళ్ళు కాపలా కాశారు. అట్లాగా చుట్టూ పండుకున్న వాళ్ళని మేమందరం అక్కడ పండుకొని ఉంటే ఇక్కడ నాలుగు పెద్ద పెద్ద ఒక పూరి పాకలు తాటాకులతో ఇక్కడి నుంచి అంతవరకు పెద్ద పెద్ద పాకలు వేస్తే ఆ 4 పాకల్లో అందరూ ఉండేవాళ్ళు అనమాట. ఉంటే వాళ్ళందరూ కర్రలు తీసుకుని వచ్చి నైట్ కాపలా కాశారు. పూటకు ఒక పేట వండి పెడతాం. ఫస్ట్ అక్కడి నుంచి వచ్చినప్పుడు చర్చి కాంపౌండ్ అని ఇక్కడ ఉంది చీరాలు. అక్కడ పెద్ద స్థలం ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు వెళ్తే టౌన్ లోని అందరూ హాస్పిటల్ కి చర్చి కాంపౌండ్ దగ్గర అనమాట. హాస్పిటల్లో ఉండనివ్వరు కదా ఇంతమందిని. ఆ చర్చి దగ్గర అందరు ఉంటే అక్కడికి వచ్చి చూసి ఏడ్చి వాళ్ళు బియ్యం తీసుకొచ్చి లేకపోతే అన్నవాడికి వచ్చి అందరికి పెట్టిన సంఘటనలు ఉండేవాళ్ళు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Sneha TV.